చాలా మంది డిఎం చేస్తున్నారు. ఆ రిఫైండ్ ఆయిల్ వాడితే ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎద్దుగానే నూనె చేస్తున్నావు కాబట్టి వాటి అమ్ముకోవడానికి నెగిటివ్ ప్రచారం చేస్తున్నావు రిఫైండ్ ఆయిల్స్ మీద అని చెప్తున్నారు. ఓకే, నేను ఎద్దుగానే నూనెలు అమ్ముతున్నాను, వాటి అమ్మడం కోసం దుష్ప్రచారం చేస్తున్నాం అనుకుందాం. రిఫైండ్ ఆయిల్స్ వాడే వాళ్ళందరూ వాళ్ళ కిచెన్లో ఆ ప్యాకెట్ ఉంటే ఒకసారి తిప్పి చూడండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్కి వెళ్తే అక్కడ మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ లేదా INS 319, 320, 321 అని రాసి ఉంటుంది. వాటిని PHQ TBHQ, BHT, BHA అని పిలుస్తారు. అవి సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్స్. అవి ఎందుకు యాడ్ చేస్తారంటే ఆయిల్ హీట్ అయితే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి డిగ్రేడ్ అయిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఆయిల్ని ప్రొటెక్ట్ చేసేది, వాటికి షెల్ఫ్ లైఫ్ ఇచ్చేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇక్కడ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ హీట్ వల్ల చనిపోతాయి కాబట్టి వాళ్ళు వీటిని యాడ్ చేస్తారు. వీటిని యాడ్ చేయడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, వాటిని యాడ్ చేయడం వల్ల ఒక్కసారి గూగుల్లో వెరిఫై చేయండి. వాటిని యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ DNA డ్యామేజ్ అవుతుంది, మీ లివర్ ప్రాబ్లం వస్తుంది, మీకు క్యాన్సర్ రావచ్చు, కార్సినోజెనిక్ ఇవన్నీ. అండ్ అలాగే అవి న్యూరోటాక్సిన్స్, మీ నాడీ వ్యవస్థ దెబ్బతినొచ్చు, మీకు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, అలాగే మీ హార్మోన్స్ కూడా దెబ్బతింటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ BHA, BHT, TBHQ అనేవి జపాన్లో బ్యాన్ చేశారు. వాటిని యూజ్ చేయకూడదు. జపాన్ అన్నది ఫుడ్ సిస్టంలో హైయెస్ట్ గ్రేడ్ రేటింగ్ ఉంటుంది జపాన్.